అంటే నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరైనా ఐ స్పెషలిస్టులు ఉన్నారా? ఐ స్పెషలిస్ట్ అండ్ ఐ స్పెషలిస్టులు. ఐ స్పెషలిస్టులు అంటే నేను ఈవైఈ అంటలేదు, కన్ను స్పెషలిస్టులు అంటలేదు, ఐ స్పెషలిస్టులు అంటే అర్థం నేను నా అంత గొప్పోడు ఎవరు లేడు, నా అంత హీరో ఎవరు లేడు, నా అంత పాట పాడేవాళ్ళు ఎవరు లేరు, నా అంత జ్ఞాని ఎవరు లేరు, నా అంత డ్రామా యాక్టర్ ఎవరు లేరు, నా అంత ప్రసంగికుడు ఎవరు లేరు. ఐ స్పెషలిస్టులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ ఐ గురించి మాట్లాడట్లేదు, ఈవైఈ కాదు, ఐ. అమ్మా వింటున్నారా? ఎవరైనా పొగిడారు అనుకోండి, మీరేం చేయాలా? ఏముందులేండి, అది దేవుడి కృప అంతేలేండి అనాలా. మీరు బాగా పాడారు అన్నారు అనుకోండి, ఏమనాలా? దేవుడి కృప అండి, అది దేవుడు ఇచ్చింది. కానీ ఇక్కడ చర్చిలో పడిపోయాను, కానీ అదే కానీ ఇంకొక దగ్గర వెళ్ళుంటే అసలు నా లైఫ్ ఎలా టర్న్ అయిపోయేదో, నా రాత ఇలా ఏడిసింది అంతే. అదే మెద్రాసులో ఉంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు, శైలజ గారు, వాళ్ళతో పాటు నేను కూడా ఒక సింగర్ అయిపోయేవాడిని. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎన్నడూ కూడా ఎవరు నిన్ను ఎంతగా పొగిడినా ఎక్కడా కూడా నీలో కొమ్ములు రాకూడదు. మా పిల్లలు వింటున్నారా? మీరు డ్రామాలు బాగా చేశారు, ఎవరైనా పొగిడారు అనుకోండి, నువ్వు డ్రామా బాగా చేసావని కొమ్ములు రాకూడదు. మీరు బాగా పాటలు పాడారు, బాగా డ్యాన్స్ చేశారు అన్నారనుకోండి, మీరు కొమ్ములు రాకూడదు మీకు. అంటే దాని అర్థం గర్వం రాకూడదు. ఏదైనా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మీరు ఒకటే అన్నారా అంతే. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవుడికే అనాలి, అంతే. ఆమేన్. సో ఈరోజు ప్రైడ్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ వర్షిప్ అన్నారు. సెల్ఫ్ వర్షిప్ అంటే దేవుణ్ణి పొగడడం మానేసి తన్ను తాను పొగుడుకోవడం, దాన్ని ప్రైడ్ అన్నారు. దేవుని బిడ్డలుగా మనలో ప్రైడ్ని విడిచిపెట్టాలి. గర్వానికి ఆపోజిట్ చెప్తారా? గర్వానికి ఆపోజిట్ చెప్పండి. ప్రైడ్కి ఆపోజిట్ లేపండి. నోట్స్ ఏది? నోట్స్ తీ. అందరినీ గమనిస్తాను నేను. ఏమండి, మీ మేలు కొరకు చెప్తున్నానండి. నేను మీలాగే మనిషినేగా, నాకు అంతేగా. వంట అయ్యే వరకు నిద్రపోదాం అందామా? చిన్నప్పుడు ఎల్కేజీలో పిల్లల మధ్యాహ్నం మాటలు భోజనం పెట్టి పడుకోబెట్టేవారు. అలా మిమ్మల్ని కూడా పడుకోబెట్టమంటారా? మనం వర్ధిల్లాలి కదండి. కొత్త సంవత్సరం మన అభివృద్ధి అవ్వాలి కదండి. 2026 2025గా ఉండకూడదు. 2026 చక్కగా మారిపోవాలి. మన లైఫ్స్లో గొప్ప గొప్ప పెను మార్పులు రావాలి. అది నా బాధ. అది రావాలంటే బాబు ఏముండాలా? అస్సలు గర్వం అనేది రాకూడదు. కానీ తెలియకుండానే గర్వం మనలో ప్రవేశిస్తుంది. మీలో గర్వం లేదని చెప్పకండి. ఎవరిలో గర్వం ఉందో టక్కని చెప్పగలను నేను. గర్వం అనేది కళ్ళల్లో కనపడుద్ది, గర్వం అనేది వాళ్ళ మాటల్లో కనపడుద్ది, వాళ్ళ అహంభావంలో కనపడుద్ది, వాళ్ళ యొక్క నైజంలో కనపడుద్ది, వాళ్ళ మాటల్లో, వాళ్ళ తత్వంలో, వారి క్రియల్లో, వాళ్ళ నడతలో, వాళ్ళ పద్ధతిలో కనపడినా నేను మాట్లాడను. సరే, అమ్మగారికి 3 ఉంటుంది, పతనానికి నాంది ఆరంభం అయ్యి ఉంటుంది అనుకుంటాను, అంతే. నెవర్. నేను అదే దేవుడిని కోరుకుంటాను. ప్రభువా, నన్ను ఎంత హెచ్చించినా
నన్ను నువ్వు ఎంతగా అభివృద్ధి చేసినా నాలో మాత్రం గర్వం రానివ్వకుండా చూడు ప్రభువా. నేను సేవ ఆరంభంలో ఎలాగున్నానో నా ముగింపులో కూడా నేను అలాగే ఉండాలి. అదొకటి నాకు ఇవ్వు ప్రభువా అని నేను దేవుడిని అడుగుతున్నాను. దేవుడు అదే నా జీవితంలో దేవుడు అదే ఇస్తున్నాడు. దేవుడు లేకపోతే మనం ఏ పార్టీ వారు అండి? దేవుడు ఇవ్వకపోతే మనం ఎవరు అండి? ఈరోజు సమస్తం ఆయన ఇచ్చినవి కనుక దేవుని బిడలుగా ఈరోజు మనం ఎప్పుడూ కూడా గర్వపడడానికి వీలు లేదు, అతిశయపడడానికి వీలు లేదు. అతిశయపడాలంటే గర్వపడాలంటే దేవుళ్ళో అతిశయపడాలి, దేవుళ్ళో గర్వపడాలి, కానీ ఇక ఎందులో గర్వపడడానికి వీలు లేదు. సో ఈరోజు నేను మీతో చెప్పేది హంబల్. మనలో ఏముండాలి చెప్పండి? హ్యూమిలిటీ. లూకాసు వార్త 18:14 చదవండి ఒకసారి. లూకాసు వార్త 18:14. లూకాసు వార్త 18:14 వచ్చినాం. మీరు ఎంతసేపు తీస్తే నేను తీసుకుంటాను. లూకాసు వార్త 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే లూకాసు వార్త ఎంత చదివారు? కొంచెం ముందు నుంచి చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, అది సుంకరి దానికి ముందు చదవండి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలన ఉండనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. ఏముంది అయ్యగారిలో? అండ్ వెనకాలలో మాట్లాడట్లేదు. ఈసారి పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. ఇందాక ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాను, మైక్ ఆప్ మీ దగ్గరికి వస్తాను. ఈ పరిచయంలో ఏముందండి? గర్వం ఉందని అలా చెప్తున్నావు. నేను వారానికి 2 మారులు ఉపవాసం. బైబిల్లో ఏమనుంది? మత్తయి సువార్త కొండమే ప్రసంగంలో ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండద్దు, ఎవరికి కూడా కనపడకూడదు అని. కానీ నేను ఏం చేస్తాను చెప్పండి? చెప్పుకుంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అంటే నేను ఎంత భక్తి పరునో చెప్తున్నాడు. మీరు కనీసం 1 పూట కూడా ఉండరు, నేను 2 పూటలు ఉంటున్నాను, నేను 2 మార్లు ఉంటున్నాను, మీకు అసలు ప్రార్థనే రాదు, మీరు అసలు ఉపవాసం ఉండరు, నేను చూడు. అదే గర్వం. రెండోది ఏమంటున్నాడు? నా సంపాదన అంతట్లో 10వ వంతు దశమ భాగం ఇస్తున్నాను. నా సంపాదన అంతట్లో. బైబిల్లో ఏమనుంది? ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు అంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? మొత్తం బోరట్టుకుని అందరికీ తెలియపరుస్తారు, అన్ని సంఘాలకి తెలియపరుస్తారు. చెప్పండి, నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. మన సంఘములో జరుగుతుంది, బయట సంఘాలు తెలియకూడదు. నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా నువ్వు దేవుడికి ఇస్తున్నావు అనే ఆలోచనతో నువ్వు దేవుడికి ఇవ్వాలి. అంతేగాని నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను అని అంటే నీలో ఏముందని అర్థం? నీలో గర్వం ఉందని అర్థం. సాధారణంగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక కానుక ఎప్పుడు మనం బయట చదవం. మరీ దేవుడు నడిపింపిస్తే అప్పుడప్పుడు తెలియపరుస్తుంది తప్ప చాలాసార్లు మాత్రం ప్రతిదీ కూడా గోప్యంలోనే ఉంచుతాం. కానీ కొన్ని సంఘాల్లో చూస్తే ఫ్యాన్ ఇస్తే మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న అందరి పేర్ల ఫ్యాన్ మీద ఉంటాయి. కుక్కల రామారావు, కుక్కల సావిత్రమ్మ, కుక్కల అప్పయ్యమ్మ, కుక్కల పెంటమ్మ, అన్ని పేర్లు మొత్తం వాళ్ళ వంశం అంతా అందులోనే ఉంటుంది. చర్చికి ఆలస్యంగా వస్తే ఎదర కూర్చోవాలా, వెనక్కి కూర్చోవాలా? చర్చికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలి? వెనక్కి కూర్చోవాలి. కానీ ఆమె లేటుగా వచ్చి కూడా అందరినీ జరుగు 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 అని అందరినీ జరుపుకుంటూ కరెక్ట్గా ఫ్యాన్ ఉన్న దగ్గరికి వచ్చి అక్కడ ఆల్రెడీ ఒక ఆమె కూర్చుంది, ఆమెను అంటుంది జరుగు. ఏంటమ్మా లేటుగా వచ్చి అలాగే రుబాబ్ చేస్తున్నావు, కొంచెం వెనక్కి కూర్చోవచ్చు అంటే ఏం మాట్లాడుతున్నావు? కొంతమంది ఆడవాళ్ళకి అలవాటు చెయ్యి ఇక్కడ పెట్టడం. మీకు అలవాటు ఉంటే తీసేసుకోండి, అది మంచిది కాదు.
నేను ఒకసారి సిఐ గారి దగ్గర ఆఫీస్లో కూర్చుంటే ఒక ఆమె వచ్చి ఏదో మాట్లాడుతూ ఒకరి మీద నింద వేయడానికి ఇక్కడ పెట్టి మాట్లాడుతుంది ముందు. ఆ సిఐ ఒకటే ముందు చేతి అన్నాడు అంతే. హే ముందు సిఐ గారి దగ్గర నిలబడాలనుకోండి తెలియట్లేదు నీకు అసలు, నువ్వు ముందు వెళ్ళి బయటికి వెళ్ళు. ఆమె ఏదో చెప్పడానికి వచ్చింది, కనీసం ఆమెతో మాట్లాడడం కూడా అవకాశం వల్ల. గౌరవంగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చినా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మర్యాదగా చక్కగా మనం వినయ విధేయతలతో ఉండాలి. అంతేగాని చెయ్యి ఎక్కడ పెట్టి నేనే పెద్ద దాదాని అన్నట్టుగా గర్విష్ఠులుగా ఉండకండి. కొత్త సంవత్సరం దీనులుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. సో ఇలా పెట్టడం అలవాటు మంచిది కాదు. కనుక నిలబడి జరుగు. ఎందుకు జరగాలి? పైకి చూడందంట. ఎందుకు? ఆ ఫ్యాన్ ఇచ్చింది నేను చర్చికి, కనుక నేను ఆ ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి. ఏంటట ఆమె ఏమి ఇచ్చిందట అండి? ఆమె ఫ్యాన్ ఇచ్చిందంట దేవుడికి, కనుక ఆ ఫ్యాన్ కింద ఆమె కూర్చోవాలి. మరి ముందు వచ్చి కూర్చో, ఎవడొద్దంటాడు? లేటుగా కూడా ఆడ కూర్చుంటావా? గొప్ప ఇచ్చానని పెద్ద పేరు, కానీ కూర్చున్న ఆమె మామూలు ఆమె కాదు, ఆమె మరీ గట్టిది. ఆమె అందంట, అసలు నువ్వు చర్చిలో కాదు, వెళ్ళి వెనకాతల బాల్కనీలో కూర్చో అందంట. ఈ మొత్తం చర్చిలో నా ప్రాయ పరిచింది నేనే, ఈ నా ప్రాయ స్పాన్సర్ చేసింది నేనే, కనుక నువ్వు ఎక్కడ చర్చిలో కూర్చోడానికి కూడా వీలు. ఒక ఆమె ఏమో ఫ్యాన్ ఇచ్చిందని, ఒక ఆమె ఏమో ఇట్నారా. ఎవరైనా చికెన్ స్పాన్సర్ చేశారనుకోండి, 4 ముక్కలై అందరికి 2 ముక్కలేమో. స్పాన్సర్ చేసింది నేను, 10 ముక్కలు ఏమంటే అంతే. ఈరోజు దేవుని బిడలుగా, ఈరోజు దేవుని మందిరంలో ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారు ఆ 2 కాసులు ఇచ్చిన ఆమెనే ఘనంగా ఎంచుకున్నాడు. మూటలు కోట్ల రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు, కానీ దేవుడు వారిని లెక్క చేయలేదు. కనుక ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు నేను మీతో చెప్పేది అది, ఎన్నడూ గర్వం రానివ్వకండి. ఏది చేసినా దేవుడి కోసం, ఏది ఇచ్చినా దేవుడి కోసం, అది దేవుడు మహిమార్థంగా ఉండాలి. కానీ నేనే చేశాను, నేనే ఇచ్చాను, నేను ఇవ్వకపోతే ఎలాగా, ఆ అతిశయం, ఆ గర్వం అనేది ఈ సంవత్సరంలో మీలో ఉంటే దయచేసి ఫస్ట్ డే మీరు తీసేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన జీవితంలో గర్వం అనేది చాలా చాలా ప్రమాదం. గర్వం ఉన్న వాళ్ళలో రాసుకోండి, కోపం ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ప్రైడ్ యూ హ్యావ్ యాంగర్. నీకు చాలా కోపిస్టివ్ నువ్వు. ఎంత కోపిస్టివ్ అంటే అసలు నీకు ఎంత కోపం అంటే ఎవరిని లెక్క అరిసేస్తావు, కేకలేసేస్తావు, గోల చేస్తావు. ఎందుకు నువ్వు కోపిస్ట్గా ఉన్నావంటే, ఆ కోపం నీలో ఎందుకు ఉందంటే నీలో గర్వం ఉందని అర్థం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు అందరికీ. కొంతమంది ఎంత కోపమో, మా సరి కూర్చో, నిన్నే మా సరి కూర్చో, అప్పుడు అంటే సారీ అయ్యగా సర్దుకుంటారు. ఏంటి అందరు ఎదుగుంటున్నా సరి కూర్చోమన్నావా? ఇంక రేపు నుంచి రానుగా చర్చికి, ఇంక చర్చికే రానిక అందరు ఎదురుగుండా నన్ను సరి కూర్చోమన్నంతడా. ఎంత ధైర్యం అయ్యగారికే. మొన్నే అయ్యగారి చేతిలో 10,000 పెట్టాను, అయినా అయ్యగారికి కృతజ్ఞత లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనలో తగ్గింపు ఉండాలా. వింటున్నారా మీరు అందరూ? సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనలో గర్వం ఉందంటే నీలో ఏమున్నట్టు? నీలో కోపం, ముక్కోపం. చాలా మందికి ఎంత కోపం అంటే కొంతమంది కోపం ఇంకొక రకంగా ఉంటాయి. కొంతమంది కోపాలు ఎలాగుంటాయంటే వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. అంటే వెంటనే అరిసేయడమో లేదా ఏదో చూపిస్తారు. కొంతమంది కోపాలు ఎలా ఉంటుంది తెలుసా? లోపల పెట్టుకుంటారు. వాళ్ళ కోపాన్ని ఎంత అణుచుకుంటారంటే, ఎంత అంటే అది అసలు బయటికి అలా ఆవిని చూస్తుంది. పద ఇంకెళ్ళిపోదా, పద ఎక్కడికండి పొద్దాం. ఏంటి ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఏమైందంటే అది కనపడలేని కోపం. అది ఇంకా డేంజర్. అది కనపడిన కోపమైనా కనపడలేని కోపమైనా ఏదైనా కోపమే. ఎందుకు నీలో కోపం ఉందంటే నీలో ప్రైడ్ ఉంది, నీలో గర్వం ఉంది.
తిట్టినా నవ్వుకుంటున్నావు అనుకో, తిట్టినా సరదాగా ఉన్నావు అనుకో, తిట్టినా మర్చిపోయి మళ్ళా వదినారా, అక్కవరా, వెళ్దాంరా, దా తిందాంరా, కూసోరా అన్నావు అనుకోండి, నీలో గర్వము లేదు అని అర్థం. దేవుని బిడ్డలుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఇక్కడ నా ప్యాంట్ ఇస్త్రీ రాలేదు, పాత ప్యాంటు. నేను అభికి చెప్పాను, బాబు వచ్చి నాకు ఇస్త్రీ చేయన్నాను. ఆయన ఎక్కడో ఉన్నాడు. అంతలో వాళ్ళ డాడీ తిమోతి గారు ఆయన అన్నాడు, అయ్యగారు ప్యాంట్ పంపించండి, నేను ఇస్త్రీ చేసి పంపిస్తాను. ఈ ప్యాంట్ని వాళ్ళ నాన్నగారు ఇస్త్రీ చేసి పంపించారు. అయ్యగారు ప్యాంట్ నేను ఇస్త్రీ చేయడం ఏంటి? నేను ఆఫీసర్, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని, నేను ఇస్త్రీ చేయడం ఏంటి? నీలో అన్నట్టు ప్రైడ్ ఉండకూడదు, నీలో తగ్గించుకోవాలి. అలాగని నేను మీతో చేయించుకునే వ్యక్తిని కాదు నేను, కానీ సందర్భ సహితంగా ఈరోజు ఏ పని అయినా మనం చేయడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతేగాని నేను ఆఫీసర్ని, నేను గెజెట్ ఆఫీసర్ని, నేను నాది కోర్టులు ఆస్తుంది నాకు, నేను చాలా హైఫై, నేనేంటి ఉండకూడదు. మనకి మరియమ్మ తగ్గించుకుని వెళ్ళి ఎలిజబెత్కు వందనం వచ్చి చెప్పింది. కొంతమంది హ్యాపీ న్యూ ఇయర్ మనకు చెప్పే వరకు మనం అటు తిరుగుతుంటాం, కానీ మనం వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పం మనం. సరే, దేవుని బిడ్డలుగా ఈరోజు మనల్ని మనం తగ్గించుకోవాలి. కొత్త సంవత్సరము ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా మనల్ని దేవుడు. సో ఇందాక ఏం చెప్పాను? గర్వం నీలో లేదంటే నీలో ఏం లేదు? నీలో కోపము. రెండవది, గర్వము నీలో లేదు అంటే నీలో నిస్వార్థం ఉంటుంది. అంటే నీలో గర్వం ఉందంటే గర్వంతో పాటు స్వార్థం కూడా ఉంటుంది నీలో. అంటే గర్వము స్వార్థం రెండు కలిసి ఉంటాయి. సో గర్వం లేని దగ్గర స్వార్థం ఉండదు, స్వార్థం ఉన్న దగ్గర గర్వం ఉంటుంది. ఇంకా మనం గమనిస్తే గర్వము నీలో లేదు అంటే నువ్వు దేవునికే సమస్త మహిమ ఇస్తావు. ఎవరికి ఇస్తావు? దేవునికే సమస్త మహిమ ఇస్తావు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, వినండి ఒకసారి. యోసేపు జైల్లో ఉన్నాడు కదా. ఎక్కడున్నాడండి? యోసేపు జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏ తప్పు చేయకుండా ఆయన మీద నింద వేసి రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టి, అక్కడికి ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? పానదాయకుడు, భక్షకారుడు వచ్చారు. వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళకి ఏదో సమస్యలు, ఎందుకంటే కళ వచ్చింది, వాళ్ళకి అర్థం కాక బాధలో ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు యోసేపు? వాళ్ళ కళ భావాన్ని చెప్పాడు. ఆయన చెప్పినట్టు జరిగిందా లేదా? చెప్పండి. ఆయన చెప్పినట్టే ఒకటి గురి తీశారు, ఒకడికి ఉద్యోగం తిరిగి ఇచ్చేశారు. అంటే అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప తెలివిని, అంత గొప్ప విజ్డమ్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? లాంగ్ స్టోరీ షార్ట్, తర్వాత ఏం జరిగిందంటే, అమ్మా వింటున్నారు మీరు అందరూ? ఈసారి రాజుగారి కళ వచ్చింది. ఎవరికి వచ్చింది చెప్పాలి? ఎవరికి వచ్చిందండి? రాజుగారికి ఏమని కళ వచ్చిందంటే, మీరు వింటలేదు మళ్ళా, మన సంఘం అలా ఉండకూడదు. వినండి, నిద్రపోకండి, కొత్త సంవత్సరం అది రిపీట్ చేసుకోకండి. అది నాకు ఇష్టం ఉండదు. మన సంఘం అలా ఉండకూడదు. వాక్యం కోసం ఆతృత కలిగి ఉండాలి, చెవులు కొరుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించాలి వాక్యం కోసం. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాక్యం లోతైన వాక్యాలు, లోతైన సత్యాలు, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది దేవుని వాక్యం. కనుక అంత మంచి వాక్యాన్ని వింటున్న మీరు ఎంత అటెన్షన్గా వినాలి, ఎంత శ్రద్ధగా మీరు అందరూ వినాలి. కనుక మీరు దయచేసి భారంతో వినకండి. మీరు ఇలా భారంతో అంటే రాత్రి కూడా మీటింగ్ పెడతాను. ఓకే, సరే, కంగారు పడక, రాత్రి లేదులేండి మీటింగ్. ఫరో కళ వచ్చింది. ఏమని కళ వచ్చిందంటే, ఏంటంట 7 బక్కావులు, ముందు 7 బలిసిన ఆవులు వచ్చాయంట. ఎన్ని వచ్చాయండి? 7 బలిసిన ఆవులు వచ్చాయంట. ఆ బలిసిన ఆవులు ఏమయ్యాయంటే అవి మేస్తుంటే తర్వాత ఇంకొక 7 బక్కావులు వచ్చాయంట. మా ఇటు ఎన్ని అండి?
ఈ బలిసిన ఆవులు ఏమైందంటే ఈ బక్కావులు తినేస్తే ఒక విధంగా ఉండేది, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బక్కావులు బలిసిన ఆవులు తినేసాయంట. ఇది ఎక్కడన్నా సాధ్యం అవుద్దా? బలమైన ఆవులు బక్కావులు తింటే ఒక అర్థం ఉంది, కానీ బక్కావులు ఇది అర్థం కాక రాజుగారి తికమకం అయిపోతున్నాడు. రాజుగారి ఆస్థానంలో చాలామంది ఉన్నారు, కానీ ఎవరి వల్ల? అప్పుడు ఆ పానదాయకుడికి ఎవరు గుర్తొచ్చారు? యోసేపు గుర్తొచ్చాడు. యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. నువ్వు వింటున్నారా? అప్పుడు రప్పించారు. ఎక్కడి నుంచి? జైల్లో నుండి ఇప్పుడు రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. ఎవరు? అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు నా కల భావాన్ని చెప్పమంటున్నాడు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఇప్పుడు మీరు రిటర్న్ చేసుకోవాలి, ఇప్పుడు రాసుకోవాలి. మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి రాసుకోండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆదికాండం చదివే వాళ్ళు రెడీగా ఉండండి. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము యోసేపు 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు నా వలన కాదు. అది నాకు చెప్పండి. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని నాకు చెప్పండి అందరూ. యోసేపు కొంచెం గట్టిగా, యోసేపు అది నా వలన కాదు. మరలా యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో. అంటే ఫరో అడిగాడు, ఏమన్నాడు? ఈ కలభావం చెప్పాయే, ఈ బక్కావులేంటి, బలమైన ఆవులేంటి, తినవేంటి అని అంటే ఏమన్నాడు యోసేపు? ఇది నా వలన. మనం యోసేపు స్థానంలో మనం ఉంటే చెప్పండి. ఒకరిద్దరు మాట్లాడతాను, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. మరి నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తాను. ఓకే, అడుగు ప్రశ్న, నేనేంటో చూపిస్తాను అన్నాడా? చెప్పండి. ఇది నా వలన ఏదైనా జరగాలన్నా, దీనికి ఆన్సర్ రావాలన్నా ఎవరు చెప్పాలి? సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెందాలి? ఇంత మంచి ఉద్యోగం వచ్చిందంటే మరి అది నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అన్నారనుకోండి. ఏమన్నాలా? ఇది నా వలన జరిగింది, ఇది జరిగింది కాదు. ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది దేవుడి వల్ల జరిగింది. అబ్బాయి ఇల్లు భలే కట్టారండి, 4 అంతస్తులు వేశారు, భలే అసలు ఏరియాకే మీ ఇల్లు చాలా బాగుంది అంటే మీరేమన్నాలా? ఇది నా వల్ల కలిగింది, ఇది ఎవరి వల్ల కలిగింది? మరి ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? ఇంటీరియరు రాజస్థాన్ నుంచి తెచ్చానండి, మరి లోపల ఉన్న పాలరాయి డైరెక్ట్గా ఏమూరది బొంబాయి వెళ్ళి తెచ్చానండి. ఈ చెక్క పట్టుకోండి, పట్టుకోండి చెక్క. ఇది టేక్ కాదు, బల్లాషా, ఫస్ట్ క్వాలిటీ. ఇంటిని దగ్గరుండి కట్టించాను. కొంతమంది వాళ్ళు ఇల్లు చూసుకుని వాళ్ళు ముడిసిపోతారు, కుర్చీ బయట వేసుకుని చూసుకుంటారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీతో చెప్పేది, ఏదైనా మనకి దేవుడు ఇచ్చాడంటే అది నీ బట్టి కాదు, అది ఎవరిని బట్టి చెప్పండి? ఆ దేవుని బట్టి. సో ఈరోజు కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు వెళ్ళిపోయాం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయాం. కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయిన మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అమ్మా మనం తగ్గాలి, ఆయన చెప్పండి. తగ్గేది లేదనకండి, చెప్పండి. ఇలాగ అనకండి. దేవుని బిడ్డలు తగ్గాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? తగ్గాలి. ఎవరు హెచ్చించబడాలి? సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెందాలి. ఒక కోరస్ పాడదాం. కోరస్ పాడినప్పుడు వెళ్ళి కదలకండి, అలాగే కూర్చోండి. ఓకే, కొంతమంది కోరస్ పాడకని జంప్ అయిపోతున్నారు, అలా వెళ్ళిపోకండి. ఓకే, దేవుని సన్నిధిలో మరలా చెప్తున్నాను, ఒక చిన్న కోరస్ అక్కడ ఉండి పాడండి, చిన్న కోరస్ పాడండి, అందరూ ఎలెక్ట్ అవ్వండి. మీరు ఒక పాయింట్ అయిపోయింది ఏంటి? కొత్త సంవత్సరం యథార్థంగా ఉండాలి అంటే మీలో ఏం తీసేసుకోవాలా?
ఈ సహోదరుని ఎంత ఆశీర్వదించినా అప్పుడు అలాగుంది, ఇప్పుడు అలాగే ఉందండి. ఆయన అప్పుడు అలాగే ఇప్పుడు అలాగే ఉన్నాడండి, అసలు మార్పు లేదండి. అమ్మా వింటున్నారా? అది మనం సంపాదించుకోవాలి. వింటున్నారా? అమ్మగారులు ఏమైనా గర్వం కనపడుతుందా 5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి? చెప్పండి చెప్పండి. అది సాక్ష్యం. నాలో చెప్పండి, మీలో కూడా నాకు కనపడట్లా. అదే 2026లో కూడా కంటిన్యూ చేయండి. కనపడిందంటే చెప్తాను, కనపడిందంటే మాత్రం చెప్తాను, కానీ నాకేం కనపడలేదు. అది కనపడకుండా చూసుకోండి. ఒకవేళ ఇన్నర్లో ఏమైనా ఉందేమో నాకు తెలియదు, ఇన్నర్ ఫీలింగ్స్లో, కనుక అది కూడా ఏం చేయండి చెప్పండి, తీసేసుకోండి. కొత్త సంవత్సరం దేవుడు మిమ్మల్ని హ్యాపీ 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 న్యూ ఇయర్గా ఉండాలంటే మరొక అంశము మనీ. చెప్పండి, ఏం చెప్పండి? డబ్బులోకి వెళ్ళే ముందు చిన్న పల్లవి చరణం. అందరం చప్పట్లతో ఈ పాట కూర్చునే పాడదాం, చప్పట్లతో పాడదాం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా యేసయ్యా మనస్ఫూర్తిగా యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యా. అందరం చప్పట్లతో కుందునా నీ ప్రేమ, కన్న తండ్రి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, సొంత చెల్లి కుందునా నీ ప్రేమ. తల్లి కుందునా నీ ప్రేమ, అందరూ అన్న తండ్రి కుందునా నీ ప్రేమ, అన్న కుందునా నీ ప్రేమ, సొంత చెల్లి కుందునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అన్న చప్పట్లతో మార్పులేనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. అందరూ మరణించెను నీ ప్రేమ,
వచ్చెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 థ్యాంక్ యూ. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, డబ్బు మంచిదా లేక డబ్బు చెడ్డదా? ఎవరు మాట్లాడట్లేదు. డబ్బు మంచిదా లేక డబ్బు చెడ్డదా? ఇటువైపు చెప్పండి, ఈ లైన్లో చెప్పండి. డబ్బు చెడ్డది, డబ్బు మంచిది. ఇటువైపు వాళ్ళు కొంచెం సౌండ్ నాకు చూడండి కొంచెం. డబ్బు చెడ్డదా డబ్బు మంచిదా? చెడ్డది అన్న వాళ్ళు చేయొద్దండి. డబ్బు మంచిది అన్నవాళ్ళు ఈరోజు ఆన్సర్ తెలుసుకోండి. డబ్బు చెడ్డది కాదు, డబ్బు మంచిది కాదు. ఇది ఆన్సర్. ఓకే, ఎప్పుడైనా ఆన్సర్ ఇదే గుర్తుపెట్టుకోండి. మనీ ఈజ్ నైదర్ గుడ్ నార్ ఈవిల్. డబ్బు చెడ్డది కాదు, డబ్బు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అగ్గా ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసిన బ్రదర్ ఈ వాక్యాలు చెప్పాడు. నేను ఆ పాయింట్ నేను రాసుకున్నాను. వాళ్ళ నోట్స్లో నుంచి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలని మనం చేస్తున్నాం. ఇదేదో ఏదో ఫార్మాలిటీగా ఏదో చెప్పాలని మీతో చెప్పట్లేదు. సో డబ్బు విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ప్రాస్పరస్ న్యూ ఇయర్గా ఉంటుంది. మీరు అభివృద్ధి పొందుతారు, మీరు వర్ధిల్లుతారు, మీరు దీవించబడతారు. బైబిల్లో యేసు ప్రభువారు 38 ఉపమానాలు చెప్పాడు. యేసు ప్రభువారు 38 ఉపమానాలు. అందులో 16 ఉపమానాలు డబ్బు గురించే ప్రభు మాట్లాడాడు. యేసు ప్రభువారు మాట్లాడిన ఉపమానాల్లో 38లో 16 ఉపమానాలు డబ్బు గురించే చెప్పడం జరిగింది. డబ్బుని నువ్వు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి నీ స్పిరిచువల్ లైఫ్ ఆధారపడుతుంది. డబ్బుని నువ్వు ఖర్చు పెట్టే విధానం కానీ, డబ్బుని హ్యాండిల్ చేసే విధానం కానీ, డబ్బుని యూజ్ చేసే విధానాన్ని కానీ, నీ యొక్క ఆత్మీయ జీవితము దాని మీద ఆధారపడి ఉంటుంది. డబ్బును నువ్వు ఎలాగా హ్యాండిల్ చేస్తున్నావో, నువ్వు డబ్బును చాలా గట్టిగా పట్టుకుంటున్నావు అనుకోండి, రూపాయి ఇక్కడ తీయకుండా చాలా ఇదిగా ఉంటున్నావు అనుకోండి, నీ ఆత్మీయ అంతస్తు దాన్ని బట్టి టాలీ అవుద్ది అనమాట. ఈరోజు మనము మన హార్ట్ మారాలి, మన మనస్సు మారాలి, మన పర్సు మారాలి అంటాడు భక్తుడు మార్టిన్ లూథర్ గారు. మళ్ళీ చెప్తాను వినండి. ఏం మారాలంట? హృదయం మారాలి, మనస్సు మారాలి, పర్సు కూడా మారాలి. పర్సు అంటే డబ్బు పర్సు. నువ్వు ఖర్చు పెట్టే విధానం కానీ, హ్యాండిల్ చేసే విధానం కానీ కూడా మారవలసి ఉంది కొత్త సంవత్సరంలో. కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19 నుంచి 34 డబ్బు గురించి కొండ మీద ప్రసంగంలో యేసయ్య మాట్లాడారు. ఇప్పుడు చదవడానికి టైం లేదు, జస్ట్ రాసుకోండి.
మత్తయి సువార్త 6:19-34. దాని తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6-10. మొదటి తిమోతి 6:6-10 చదువుతాను చూడండి ఒకసారి. నేను చదువుతాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అమ్మా, దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందడం మనం నేర్చుకోవాలి. అత్యాశకి వెళ్ళిపోకూడదు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందాలి. అంతేకాని వాళ్ళని చూసుకుని వీళ్ళని చూసుకుని వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది, మనం కూడా పెద్దోళ్ళు అయిపోవాలా, మనం కూడా గొప్పోళ్ళు అయిపోవాలా, మనం కూడా ఏదో సాధించేయాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు, ఇరుకులో పడతారు, నష్టంలోకి వెళ్ళిపోతారు. ప్రతిదీ ఏదైనా చేసేటప్పుడు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ హృదయానికి నెమ్మదినిస్తాడు, మనస్సుకి నెమ్మదినిస్తాడు. ఏదైనా చేసేటప్పుడు కొంత కౌన్సిల్ తీసుకోండి, దైవజనుల యొక్క కౌన్సిల్ తీసుకోండి. ఈ స్థలం నేను కొనేటప్పుడు నేను అనేక మంది దైవజనులతో నేను మాట్లాడడం జరిగింది. విజయవాడలో కూడా చాలా పెద్ద పెద్ద దైవజనులు, సో కాల్డ్ బిగ్ పాస్టర్స్ కూడా వాళ్ళు నాకున్న పరిచయంతో వారితో కూడా మాట్లాడడం జరిగింది. నా కుటుంబీకులతో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు కొంతమంది అడ్వకేట్స్, లాయర్స్తో మాట్లాడడం జరిగింది. ఎంతమందితో మాట్లాడినా ముందు దేవుడితో మాట్లాడాలి, భక్తులతో మాట్లాడాలి. అప్పుడు వారు అన్నారు, వచ్చి స్థలం చూశారు, ప్రార్థన చేశారు, ఈ స్థలంలో అడుగుపెట్టారు, ప్రార్థన చేశారు, అయితే ముందుకు వెళ్ళండి అని మాకు పీస్ ఉంది చేయండి అనగానే అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాము, అప్పుడు భయాన్ని ఇచ్చాము. ఈ సలహా కోసం నేను దగ్గర 6 నెలలు ఆపేశాను. 6 నెలలు. ఏమండి, అన్ని నెలలు ఇవ్వరండి, 45 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వండి, మీరేంటండి ఇన్ని రోజులు పెట్టుకుంటే మీరు వడ్డీ ఇవ్వాలని అడిగారు ఈ ఓనర్లు, ఈ స్థలం ఓనర్లు. అయితే నేను ఇంకా సలహాలు తీసుకోవాల్సి ఉందండి భక్తులతో, మరి వారు అందుబాటులో లేరు కనుక నేను సలహా తీసుకునే దేవుడి చిత్తాన్ని కనుగొనే మేము చేస్తాం, మీ తొందరగా అయితే వేరే వాళ్ళకి అమ్ముకోండి అని కూడా చెప్పాను. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో, ధనాన్ని అపేక్షిస్తే నువ్వు శోధనలో పడతావు, ఉరిలో పడతావు. ఉరి అంటే ఇప్పుడు చూడండి, మా ఏరియాలోనే పక్షులు పడ్డానికి కొంతమంది ఒక ఉరేస్తారు. వల వేరు, ఉరి వేరు. ఉచ్చు ఉరి అంటే ఉచ్చు, ఆ ఉచ్చులో పడిపోతుంటాయి. కొంతమంది అలాగా ధనం ఉచ్చులో పడిపోయేటట్టు చేస్తుంది. ఇంకా అవివేకయుక్తమైన హానికరములైనను అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అమ్మా, మీరు అనుకున్న డబ్బు అనుకున్న డబ్బు ఉంటే చాలు, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నారేమో. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, దేవుని నమ్ముకున్నవాడు వాడు వర్ధిల్లును. కనుక ధనమును నమ్ముకున్నాడు పాడైపోయింది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి, చూసారా, కొంతమంది డబ్బుని ఆశించి విశ్వాసము నుండి కూడా ఏమైపోయారు, తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, ఏమీ లేనప్పుడు దేవుడు అని మందిరంలో ప్రార్థన చేసేవారు. దేవుడు ఒక్కసారి డబ్బు ఇవ్వగానే, ఒక స్థాయికి పెరగగానే దేవుడిని మర్చిపోతున్నాం. ఎందుకంటే డబ్బు నిన్ను విశ్వాసములో నుండి కూడా నిన్ను తొలగిస్తుంది, విశ్వాసంలో నుండి కూడా నిన్ను దూరపరుస్తుంది. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు నీ విశ్వాసము సన్నగిల్లిపోద్ది, నీకు డబ్బు మీద ప్రేమ పెరిగిపోతున్నప్పుడు. కనుక డబ్బు విషయంలో కొత్త సంవత్సరం
చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మాట, అయ్యగారు డబ్బు అంటే నాకు చాలా ప్రేమ అయ్యగారు, కానీ డబ్బు మీద ప్రేమను పోగొట్టుకోవాలనుకుంటున్నాను అయ్యగారు అనే ఆశ నాకు ఉందని చేయొద్దండి. అరే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, డబ్బు మీద ప్రేమ పోగొట్టుకోవాలనుకుంటున్నాను వాళ్ళు చేయొద్దండి. అమ్మా, మీరు డబ్బుని ప్రేమిస్తున్నారనుకోండి, మీ దగ్గర ఉండదు డబ్బు. మీకు అర్థం కావట్లేదేమో. డబ్బుని కానీ మీరు ప్రేమించారనుకోండి, ఇప్పుడు అన్ని వాక్యాలు తీయడం టైం లేదు, అది నిశ్చయముగా రెక్కలు ధరించి అది నీ వద్ద నుండి ఏమైపోద్దంట, అది ఎగిరిపోద్ది. నా దగ్గర అనేక మంది సేవకులు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో గిఫ్ట్స్ పంపించాను, ఎవరికి కాదనకుండా. ఈరోజు నా దగ్గరే ఉండాలని నువ్వు అందులో అలా పెట్టుకున్నావు అనుకోండి, అది రెక్కలు ధరించి నీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. అమ్మా, మీరు డబ్బును కాదు ప్రేమించవలసింది, ఎవరిని ప్రేమించాలి చెప్పండి. నేను డబ్బును కాదు అయ్యగారు, దేవుణ్ణి డబ్బుని ప్రేమించడం. నా పాయింట్ ఏంటంటే, డబ్బు ప్రేమ నుండి ఎలాగ విజయం పొందాలి, ధనం మీద ఉన్న ప్రేమ నుండి విజయం ఎలా పొందాలి తెలుసుకోవాలనుందా మీకు? చెప్పండి. డబ్బు మీద ప్రేమ పోవాలనుందా? ఉందన్న చేయొద్దండి. చేయొద్దట్లే, వాళ్ళకి ఇంకా ఉంది ప్రేమ. కొంతమంది అంటారు ఇంటారు, మీకు లేదా అయ్యగారు, నా గురించి మీకు ఎందుకు, ముందు మీ గురించి తెలుసుకోండి. అమ్మ వింటున్నారా? ఈరోజు డబ్బు మీద ప్రేమ లేకుండా ఉండాలి అంటే మొదటగా దేవుని వాక్యం సెలవిస్తుంది, లవ్ గాడ్. రాసుకోండి, దేవుణ్ణి ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో నీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం ఏమైపోద్ది చెప్పండి, తగ్గిపోద్ది. 1 తిమోతి 6:17 ఆ మాట రాయబడి ఉంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అది అమ్మమ్మ ఇందాక ధనం ఎత్తమంటే ఎత్తలేదు, ఎవరు ప్రేమ అంటే ఎవరు ఎత్తలేదు, కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. అమ్మా, ఎవరి మీద నమ్మకం పెట్టుకోండి. నాకు తెలిసి డబ్బు గురించి చెప్తే ఎవరు శ్రద్ధగా వినరు. ఈ అయ్యగారు ఏదో చెప్తున్నాడు కానీ డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం అయ్యగారు, అయ్యారు మీకు అర్థం ఉండాలి, అర్థం పద్ధం ఉండాలి అనుకుంటా. కానీ నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, ఇది అస్థిరము. ధనం ఏంటి చెప్పండి, అది అస్థిరం. స్థిరమైనది దేవుడు. అంటే నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో, నీకు డబ్బుకు లోటు ఉండదు. నువ్వు డబ్బునే ప్రేమించావు అనుకోండి, ఉన్నది కూడా వెళ్ళిపోద్ది. కొంతమంది ఎందుకు రాలేదు ఈరోజు న్యూ ఇయర్కి? ఇంట్లో పెట్టిలో ₹1,00,000 పెట్టారు, ఆ పెట్టి దగ్గరే కూర్చుందామే. కానీ ఇప్పుడు వస్తే ఎవరో ఎత్తిపోతారని అక్కడే కాపలా కాస్తే అక్కడే కూర్చుందనమాట. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు లవ్ గాడ్, దేవుని ప్రేమించు. రెండోది, నువ్వు ధనం మీద విడుదల పొందాలి అంటే నీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి. సామెతలు 19:17 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 19:17. సామెతల గ్రంథం 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. అమ్మా, ఈ కొత్త సంవత్సరంలో వెళ్ళే ముందు ఎవరికైనా నలుగురికి భోజనం పెట్టావా? ఎవరికైనా నలుగురికి పేదవారికి వస్త్రదానం చేసావా? ఎవరికైనా నలుగురికి సహాయపడ్డావా నువ్వు? ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు ఈ భూమి మీద ఉంటుండగానే మన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలంట అంటే, నువ్వు మిక్కిలి అలుపులైన వారికి నువ్వు చేసినప్పుడు నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. వింటున్నారా మీరు అందరూ? ఒక ఆయన చాలా ఆకలితో ఉన్నాడు, భోజనం వ్యాన్ వచ్చింది, వాళ్ళు బిర్యానీ పొట్లాలు పంచుతున్నారు. ఒక ఆయన చాలా ఆకలితో ఉన్నాడు, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. అతడు లైన్లో నిలబడ్డాడు. లైన్ చాలా ఎక్కువగా ఉంది. వెనకాతలు ఇంకా చాలామంది, ఈయన వెనకాతలు చాలామంది ఉన్నారు. అందరూ బిర్యానీ పొట్లాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇతడు చాలా ఆకలితో ఉన్నాడు.
ఆయన దగ్గరికి వచ్చింది ఆ లైన్. వెంటనే పొట్లం ఆయనకి ఇచ్చారు. ఆ ప్యాకెట్ తీసుకున్నాడు, సంతోషంగా పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన రెండు ఇద్దరికి ఇచ్చి అందులో ఉన్న వ్యాన్లో ఉన్న పొట్లాలన్నీ అయిపోయాయి, క్లోజ్ అయిపోయింది. ఆ వెనకాతల ఒక వ్యక్తి, అయ్యా 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 ఒకటి ఉంటే ఇవ్వండి అయ్యా, అయ్యా ఒకటి ఉంటే ఇవ్వండి అయ్యా, నేను 4 రోజుల నుంచి ఏమీ తినలేదయ్యా, చాలా ఆకలితో ఉన్నాను, ఒక్క ప్యాకెట్ ఇవ్వండి అయ్యా, అయ్యా 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 నేను ఇందాక నుంచి అక్కడ నిలబడ్డానయ్యా అంటే వాళ్ళు అన్నారు, అయ్యా తెచ్చినవన్నీ అయిపోయాయి, ఇంక మా దగ్గర ఏమీ లేదు. పాపం అందరూ తింటున్నారు, ఈ ఒక్క వ్యక్తి మాత్రం చాలా నిరుత్సాహంతో, నిజంగానే ఆకలితో 4 రోజుల నుంచి ఏమీ లేదు, అది అలా పక్కకి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర కూర్చుంటే ఏ వ్యక్తి అయితే 2 రోజుల నుంచి భోజనం చేయలేదు ఆ వ్యక్తిని చూశాడు, చాలా జాలి వేసింది. నేను 2 రోజుల నుంచి తింటలేదు కానీ ఆయన 4 రోజుల నుంచి తింటలేదు, నా ఆకలి బాధ కన్నా ఆయన ఆకలి బాధ ఎక్కువ అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఆకలితో ఉన్నాను కానీ నీ ఆకలి నా ఆకలి కన్నా తక్కువే, ఈ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయా తినాయి అని చెప్పి ఆయనకి వచ్చిన ఆ బిర్యానీ పొట్లాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయి ఆయన అక్కడ దూరంగా అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఈయన ఎప్పుడైతే పొట్లం తీశాడో ఒక అద్భుతం జరిగింది. వెంటనే ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పిలిచి, అయ్యా ఇదిగోనయ్యా బిర్యానీ పొట్లం అన్నాడు. ఏంటయ్యా నేను నీకు ఇస్తే మళ్ళీ నాకు ఇస్తున్నావు ఏంటయ్యా అన్నాడట. లేదండి, ఈ ప్యాకెట్లో 2 పొట్లాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రతి ప్యాకెట్లో ఒకటే ఉంది. మరి ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు నేను ఏమేస్తారు, అందులో 2 వేస్తారు. కనుక ఇచ్చినోడికి దొరికింది, ఆకలితో ఉన్నవాడికి. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, నీలో ఎప్పుడైతే ఇచ్చే స్వభావం ఉంటుందో నిన్ను దేవుడు ఎప్పుడు ఆకలి కొనివ్వడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వెప్పుడు కూడా ఇలా పెట్టండి చెయ్యా, నువ్వెప్పుడు ఈ విధంగా నువ్వు ఉంటే నీకు దేవుడు ఎప్పుడు లోడ్ చేయడు. బైబిల్ సెలవిస్తుంది, పుచ్చు కురుట కంటే ఇచ్చుట ధన్యం. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఆ రీతిగా ఉండాలి. అమ్మా ఇంకో మాట చెప్తాను వినండి. ఈ సంవత్సరం మీకు డబ్బు ఫుల్గా ఉండాలా? కావాలా వద్దా? కావాలంటే ఏం చేయండి? ఒకటి, డబ్బుని ప్రేమించకండి. ఎవరిని ప్రేమించండి? దేవుని ప్రేమించండి. ఈ సంవత్సరం మీకు డబ్బు ఎక్కువ కావాలంటే రెండోది, మీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోండి? పరలోకం కూర్చుకోండి. అంత నా అనకండి. ఉన్న దాంట్లో కొంత ఇతరులకు ఏం చేయండి? సహాయపడండి, హెల్ప్ చేయండి. ఆమెన్ ఆమెన్. కనుక ఇతరుల్ని, అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని, విధవరాండుల్ని, ఆపదలో ఉన్న వారిని హెల్ప్ చేయండి, సహాయం చేయండి. అప్పుడు మీ ధనాన్ని కూర్చుకుంటారు ఈ భూమి మీద. మూడోది, దేవుని వాక్యం సెలవిస్తుంది, డబ్బు కావాలా వద్దా? వద్దంటే ఆపేస్తాను. కావాలా వద్దా? చెప్పనా వద్దా? ఏమండి? కావాలంటే చదవండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13 నుంచి 16. హెచ్చు తగ్గులు గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూముల నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నువ్వు ఉంచుకొనవలెను. తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను. అలాగూ చేయని ప్రతివాడు, అనగా అన్యాయము చేయి ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు ఏయుడు. అంటే మన తూనిక రాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి. తూనిక రాళ్ళు ఎలా ఉండాలంట? న్యాయంగా ఉండాలి. మా ఇంటికి పేపర్లమ్మా పేపర్లోనే వస్తారు కొంతమంది, వైజాగ్లో ఉన్నప్పుడు. వాళ్ళకి ఇన్ని పేపర్లు ఇచ్చినా దగ్గర ఆ పేపర్లు 10 కేజీలు 20 కేజీలు ఉంటాయి పేపర్లు అవి. కానీ వాళ్ళు ఎంత చకచక్యంగా తోస్తారంటే ఇలా పెట్టి ఆ 10 కేజీలని 2 కేజీలు చేస్తారు. ఆ బటన్ మీద నొక్కేస్తారు. ఇంతేనమ్మా వచ్చింది అంటారు. వింటున్నారు మీరు అందరూ? మనకు అన్యాయం డబ్బు వద్దు.
కాటా కరెక్ట్గా ఉండాలి. కొంతమంది పెయింటింగ్ చేస్తారు, పెయింటర్లు ఉంటారు చూసారా, ఆ పెయింటర్లు ఏం చేస్తారంటే ఓ 10 రాసేస్తారు. 10 రాసేసి 2 పెయింట్లు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు పక్కకు పెట్టేసి సాయంత్రం ఏం చేస్తారంటే మళ్ళీ అదే షాప్కి వెళ్ళి అమ్మేసి డబ్బులు తెచ్చేసుకుంటారు. అంటే వాళ్ళకి కష్టపడినందుకు వస్తున్నాయి 1000 రూపాయలు, అది సరిపోదు వాళ్ళకి, మళ్ళీ ఎక్స్ట్రా అవి. మీకు అర్థమైందా? సో ఈరోజు నువ్వు బిజినెస్లో కూడా, నీ వ్యాపారంలో కూడా ఒకవేళ నువ్వు అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నావేమో, అది నిలవదు, అది నీ దగ్గర ఉండదు. అది నువ్వు అనుకుంటున్నావు, దానివల్ల నేను ఏదో సాధించేస్తాను, ఏదో సంపాదించేసుకుంటాను, దానివల్ల ఏదో చేస్తానండి అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఫేత్ఫుల్గా ఉండాలి. ఇంకా బైబిల్ రాయబడింది సామెతల గ్రంథం 16:8 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 16:8 అన్యాయము చేత అమ్మ వింటున్నారా? 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే, నాకు చెప్పండి అందరూ, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఆమేన్. కనుక మనకు అన్యాయము సొమ్ము మనకి అవసరము మనకి లేదు. హగర్ ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎవరు చెప్తారు? హగర్ ఒక ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏమని ప్రార్థన చేసి చదువుతారు ఒకసారి? సామెతల గ్రంథం 30:8-9 చదవండి. సామెతల గ్రంథం 30:8-9 చదువుతున్నారు చూడండి ఒకసారి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా ఏమన్నాడు చెప్పండి? నాకు తగినంత ఆహారము నాకు దయచేయి. అంటే దేవుడు ఇచ్చిన వాటితో మనం సంతృప్తి కలిగి ఇలాగాను నమ్మకంగా ఉంటే దేవుడు తప్పక గొప్ప ఐశ్వర్యాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. వాడు లాటరీలు తీయడం అలవాటు అంట బాగా. వాడికి ఎప్పుడు లాటరీ తగల్లా. వాడికి గుండె పేషెంట్, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఐసీయూలో ఉన్నాడు. మెల్లగా డిశ్చార్జ్ అయ్యి మామూలు రూమ్లోకి వచ్చాడు. అంతలోకి ఆయన తీసిన లాటరీకి, అమ్మ వింటున్నారు మీరు అందరూ, 10 లక్షల లాటరీ పేలిందంట. ఎంతండి? 10 లక్షలు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ చుట్టాలందరికీ తెలిసిపోయిందంట. దేని గురించి? ఈ లాటరీ గురించి. ఇక చుట్టాలందరూ ఎప్పుడు హాస్పిటల్ రాని వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చేసారు. ఎందుకు మనకు ఎంతో కొంత ఇవ్వకుండా ఉంటాడేంటి, ఫ్రీగా వచ్చింది కదా అన్నట్టుగా అందరూ వచ్చేసారు. ఆ డాక్టర్ గారు బయటకు వచ్చి, ఏమండి ఇంతమంది జనం వచ్చారు, ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఎవరండి బాబు ఇంతమంది వచ్చారంటే, లేదండి పలానా సూర్యనారాయణ గారి కోసం వచ్చాం. ఎందుకంటే ఆయన ఎలాగలాగా లాటరీ తీస్తాడు, 10 లక్షలు వచ్చింది, ఆ విషయం ఆయనకి చెప్దామని వచ్చాము అని అన్నారట ఆ చుట్టాలు. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారట, బాబు ఆయన అసలు గుండె పేషెంటు, ఇప్పుడు మీరు 10 లక్షలు వచ్చిందని అంటే ఆ మాట వినగానే గుండె అయి చచ్చిపోతాడు, కనుక మీరు అందరూ వెళ్ళకండి, ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు, నేనే మెల్లగా చెప్తాను, మీరు మాత్రం బయట ఉండండి అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళేట లోపలికి కూర్చుని ఏ ప్రశ్నలు అడిగి, ఏంటయ్యా నీకు లాటరీలు తీయడం అలవాటు అంటే, అవునండి తీస్తాను కానీ నాకు ఎప్పుడు రాలేదండి అని. ఒకవేళ వచ్చింది అనుకో ఏం చేస్తాను అడిగేట. ఎవరు? అప్పుడు డాక్టర్ గారితో అంటే, నాకు ఎందుకు వస్తుందండి, నాకు అది అలవాటు అలా తీయడం అంటే, లేదయ్యా ఒకవేళ ఈసారి నువ్వు తీసిన లాటరీకి ఒకవేళ నీకు కానీ నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తే ఏం చేస్తావు? సార్ డాక్టర్ గారు చెప్పాను కదా సార్, రాదు సార్. అయ్యా రాదు కాదయ్యా, ఒకవేళ వచ్చింది అనుకో ఏం చేస్తావు అన్నాడట మరలా నొక్కి. అప్పుడు ఆ పేషెంట్ అన్నాడట, డాక్టర్ గారు మీ నోటి సెలవుతో మీ నోటి మాటతో మీరు అన్నట్టే
నాకు కానీ 10 ఇది తెలియదు కదా, కనుక నాకు కానీ 10 లక్షలు వస్తే సగం మీకు ఇచ్చేస్తాను డాక్టర్ గారు అన్నాడట. ఏమన్నాడు? సగం మీకు ఇచ్చేస్తాను అంటే 10 లక్షలు అంటే 5 లక్షలు, 10 లక్షలు 5 లక్షలు, 5 లక్షలు అంటే 5 అని ఈయన గుండె నొప్పి వచ్చి పడిపోయాడట. ఎవరు? డాక్టర్ గారు కింద పడిపోయాడట. పేషెంట్ గారు బాగానే ఉన్నారు, డాక్టర్ గారు కింద పడిపోయారు. నర్సు గారు వచ్చి టెస్ట్ చేస్తే చెప్పండి, డాక్టర్ గారు అప్పటికే బకెట్ తన్నేసాడు. మా వింటున్నారా మీరు అందరూ? అయ్యగారు వంట అయిపోయింది, వంట మేస్త్రిగా వేరే చోటికి వెళ్ళాలంట. మంచి వార్త చెప్పావయ్యా, నేను ఈ కాగితం కోసం ఎదురు చూస్తున్నాను. ఓకే, సో మనం ఏం చేద్దాం చెప్పండి? ధనాపేక్షను ఏం చేద్దాం? అదా, ఇలా ఉండకండి. ఎలా ఉండండి చెప్పండి, చెప్పండి. మీ గుప్పిట్లు ఏం చేయండి? చెప్పండి. ఆమేన్. సో దేవుడి కార్యాల్లో కూడా, దేవుని విషయాల్లో కూడా ఎలా ఉండాలి మీరు? చెప్పండి, చెప్పండి. పొలంలో మీరు ఒక్కొక్క విత్తనాన్ని ఇలా వేసుకుని వెళ్ళారనుకోండి, ఎంత వస్తుంది పంట? బస్తా కూడా రాదు. అదే దాన్ని ఏం చేయండి? విత్తనాలు ఏం చేయండి? వెదజల్లండి. దేవుడు సమృద్ధిని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం, మీరు ఎంతో ఓపికతో మీరు వింటున్నారు. కానీ మనకి ఇప్పుడు కాషన్ వచ్చేసింది కనుక మనం వెళ్ళిపోదాం. అయితే ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను, సరేనా? లాస్ట్ మాట ఏంటి అంటే, దేవుడు ఇక్కడ తెచ్చేయండి, ప్రార్థన చేస్తే ఇక్కడ తెచ్చేయండి. ఇక్కడ తెచ్చేస్తున్నారు అందరూ. కొత్త స్థలంలో ప్రార్థన చేసి తిందాం. ఒకరిద్దరు వెళ్ళి తెచ్చేయండి. ఎక్కువ వెళ్ళకండి, ఒకరిద్దరు వెళ్ళండి. కొత్త సంవత్సరం దేవుడు మనల్ని దీవించాలంటే చెప్పేయండి. ఒకటి, యథార్థంగా ఉండాలి, గర్వాన్ని తీసేయాలి, డబ్బు మీద ఆసక్తి వదిలిపెట్టి దేవుడి మీద ప్రేమ, మనకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రేమలో వర్ధిల్లాలి. ఇక ఆఖరిది, చివరిది సెక్స్. చెప్పండి, ఏంటి చెప్పండి? చెప్పండి గట్టిగా. సెక్స్. సెక్స్ అంటే ఏంటి గారు? సెక్స్ అంటే ఏంటంటే, అయితే దానికి ముందు చెప్పే ముందు మిమ్మల్ని మాట అడుగుతాను. సెక్స్ పాపమా కాదా? ఇందాక అడిగాం కదా డబ్బు గురించి. ఇప్పుడు ఇంకో ప్రశ్న, సెక్స్ పాపమా కాదా? మీరు ఎలా చెప్తున్నారు? చాలా సీరియస్. 5 నిమిషాలు నాకు తేనండి, తెచ్చేవరకు ఆగండి. చెప్పండి, సెక్స్ పాపమా కాదా? వెనకాల చెప్పండి, ఏమండి ఏదో చెప్పండి. నీ భార్యతో సంతోషంగా ఉండడం, నీ భార్యతో ఆనందంగా ఉండడం, నీ భార్యతో సరదాగా మాట్లాడడం, నీ భార్యతో కబుర్లు చెప్పుకోవడం, నీ భార్యతో హనీమూన్ వెళ్ళడం పాపము కాదు. దేవుడే సెక్స్ ప్రవేశపెట్టాడు. ఈ సెక్స్ అనేది లేకపోతే బిడ్డలే లేరు, సంతానమే అభివృద్ధి అవ్వదు. కొంతమంది అంటారు, అమ్మమ్మ అయ్యగారు ఇలాంటి చెప్పకూడదు, పులిపిడి. తప్పు తప్పు తప్పు. నువ్వు నీ భార్యతో సరదాగా గడపట్లేదంటే, నీ భర్తతో సరదాగా గడపట్లేదంటే, హ్యాపీ న్యూ ఇయర్ నాడు కూడా సీరియస్గా ఉంటున్నావు అంటే, మీ నాయన అంటున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఒకసారి ఇట్లా వస్తావా? పని పట్టలేదు నీకు అసలు. అది కూడా పాపమే. బైబిల్లో ఎవరి కాల భార్య అందు ఏం చేయాలి? నువ్వు సంతోషించాలి. కానీ సెక్స్ పాపం ఎప్పుడంటే అవుట్ సైడ్ మ్యారేజ్. అవుట్ సైడ్ మ్యారేజ్ అంటే ఎవరు అంటే నీ భార్య కానీ ఆమె వేరే స్త్రీతో, వేరే పురుషుడితో నువ్వు ఇంకా అక్రమ సంబంధం కలిగి ఉంటున్నావేమో, అది పాపం. వింటున్నారా మీరు అందరూ? బైబిల్ సెలవిస్తుంది. ప్రకటన 21:8 చదువమ్మా. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను. ఆగండి, మన పాయింట్. వ్యభిచారులు అబద్ధికులు అందరూ అగ్ని గుండములో పాలు పొందుదురు. ఇది 2వ. అమ్మ వింటున్నారా? నీ భార్య కాకుండా వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావంటే, వేరే వాళ్ళతో నీకు అటాచ్మెంట్ ఉందంటే, అది ఏ రకంగానైనా నువ్వు పరలోకానికి వెళ్ళవు.
నువ్వు నిత్య నాశనానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు. ఇంకో వాక్యం కూడా చదవండి. 1 కొరింథీయులు 6:9-10 చదవండి. 1 కొరింథీ 6:9-10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి. అమ్మా, జారులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. మా జారత్వం అంటే ఏంటి? జాగ్రత్త ఏంటన్నా నువ్వు? ఇప్పుడు నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేరే. ఒకవేళ కానీ వీడు పెళ్ళి కాకుండానే ఏమైనా వ్యవహారాలు చేస్తాడు అనుకోండి, అది జారత్వం అంటారు. రాత్రి ఎవరికైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా? చెప్పలేదు. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ఒకవేళ కానీ ఈయన పెళ్ళి కాకముందే ఒకవేళ తప్పు చేస్తున్నాడంటే దీన్ని జారత్వం అన్నారు. ఇటువంటి వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. నువ్వు తబలా కొట్టినా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కూర్చో. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నేను వేరే వాళ్ళతో నేను అక్రమ సంబంధం కలిగి ఉన్నాను, అది దాన్ని ఏమన్నారు? వ్యభిచారం అన్నారు. జారత్వం వ్యభిచారం అది తేడా. మరి వింటున్నారు మీరు అందరూ? ఇది చాలామంది ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు. కొత్త సంవత్సరం మరీ చెప్పరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, చాలామంది ఇక్కడ ఉన్నవారు, నాకు తెలీదు, మీరందరూ మంచివారు ఉండొచ్చు, దేవుడి స్తోత్రాలు. ఒకవేళ కానీ మీరు ఇక్కడ ఉన్నవారు మీ భర్తను మోసం చేస్తున్నారైతే ఈరోజు మీ మనసును మార్చుకోండి. ఒకవేళ మీరు మీ భార్యను మోసం చేస్తున్న వారుగా మీరు ఉన్నట్లయితే దయచేసి మీ మనస్సుని మార్చుకోండి. ఒకవేళ తల్లిదండ్రులు మోసం చేసేవారిగా మీరు ఒకవేళ ఉంటే మీ మనసును మార్చుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరు. ఇంకో వాక్యం చదువమ్మా. 1 కొరింథీయులు 3:16-17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆలయం మీలో ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను మా అటు చూడకండి. ఈ టైంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నట్టుగా ఉంది. భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే మీరు ఇప్పుడు ఎటు ఎత్తున్నారు? మీరు కొండల తట్టు ఎత్తడానికి మీరు, ఎందుకంటే మీరు అంతే. వింటున్నారా మీరు అందరూ? చెప్పనా వద్దా? ఆపినా చెప్పండి, అన్నాళ్ళు చేయొద్దండి. యథార్థతేనా? ఎందుకంటే ఇది అవసరం, ఇది ప్రాముఖ్యం. ఏం చదువుతున్నామా నువ్వు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా అది మీలో కానీ జారత్వం కానీ వ్యభిచారం కానీ ఉంటే మీరు పాడైపోతారు. ఆమెనండి. అనరే స్లోగా అంటున్నారు, భయపడిపోతున్నారు కొంతమంది. నువ్వు కానీ ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే, పెళ్ళి కాకముందు వేరే వాళ్ళతో సాహిత్యం, పెళ్ళి అయిన తర్వాత వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని నువ్వు ఒకవేళ ఇలాంటి వ్యవహారాలు కానీ జరిగిస్తే తప్పక 2026 సంవత్సరంలో పాడైపోతావు. ఆమేనండి. మీరు వర్ధిల్లాలంటే వాటిని ఏం చేయండి? విడిచిపెట్టండి. సిన్ ఈజ్ సోడ్ సీక్రెట్లీ బట్ రీప్డ్ పబ్లిక్లీ. పాపం అనేది రహస్యంగా చేస్తాం, కానీ అది ఏమవుద్ది? అది బయట పబ్లిక్ అయిపోద్ది. ఒకసారి చదువుతారా? నేను చదువుతాను చూడండి. ఒకసారి సామెతల గ్రంథం తీయండి అందరూ. బైబిల్ తీయట్లే, నేను చదువుతాను. సామెతల గ్రంథం తీయండి, 6వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సామెతలు 6వ అధ్యాయము 27 నుంచి చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయము 27 నుంచి. అమ్మా, ఒకడు ఎన్నో వచ్చిన, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండా. నాతో చెప్పండి ఆన్సరు. ఒకడు
తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వస్త్రం కాలకుండా, అంటే అర్థమేంటి అగ్ని ఉంచుకోవడం అంటే? పాపం అంటే ఏంటి? ఒక అమ్మాయిని ఉంచుకోవడం, ఒక అబ్బాయిని ఉంచుకోవడం, వస్త్రం కాలకుండా ఉంటుందా? ఇంకా రావండి. ఒకని నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. నాతో చెప్పండి అందరూ, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. అది నువ్వేమనుకుంటున్నావంటే పాపాన్ని సరదాగా తీసుకుంటున్నావేమో, నువ్వు పెద్ద అందగాడు అని నీ వెనకాల ఫాలో అయిపోతున్నారని మిస్మిస్లాడిపోతున్నావేమో. నీకు నాశనం తటస్థిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో ఏమని రాశారంటే, సిన్ ఈజ్ ఎక్స్ప్లోజివ్, యు కాంట్ హైడ్ ఇట్. సిన్ అంటే, పాపం అంట ఒక యాటమ్ బాంబ్ లాంటిదంట. అది నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఏమవుద్ది? ఏ క్షణమైన ఏమైపోద్ది చెప్పండి. ఇప్పుడు పేలలేదని సంబరపడద్దు, కానీ ఒకరోజు పేలిపోద్ది అంతే. అప్పుడు ఏమవుద్ది? నువ్వు నాశనం అయిపోతావు, నీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమైపోతారు అంటే, నీ సరదా కోసం నీ ఇంటిని కూడా ఏం చేస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తును కూడా ఏం చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు. దావీదు చేసిన పాపానికి దాని నష్టాన్ని, తన పర్యవసానాన్ని అందరూ పొందుకున్నారు. సో బైబిల్లో మనకు ఒక మాదిరికరమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పోతిఫర్ భార్య ఆయన్ని ప్రేరేపించినప్పుడు ఒకటే అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలాగూ దేవుని ఎదుట నేను చేయగలను. కనుక ఈరోజు నేను ముగిస్తున్నాను, దీన్ని రేపు కంటిన్యూ చేస్తాను. ప్రొటెక్ట్ యువర్ హైస్. నాకు చెప్పండి, ప్రొటెక్ట్ యువర్ హైస్ అంటే మీ కన్నులను కంట్రోల్గా పెట్టుకోండి, మీ హార్ట్ని కంట్రోల్గా పెట్టుకోండి, మీ నోరుని కంట్రోల్గా పెట్టుకోండి, మీ పాదాలని కంట్రోల్గా పెట్టండి. నాకు చెప్పండి, మళ్ళా చెప్పండి. నీ కళ్ళు, చెప్పండి, నీ కళ్ళు, నీ హృదయము, నీ నోరు, నీ 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 పాదాలు. నీ కళ్ళు సరిగా లేకపోయినా పాపంలో పడిపోతావు, నీ నోరు సరిగా లేకపోయినా పాపంలో పడిపోతావు, నీ పాదాలు సరిగా లేకపోయినా పాపంలో పడిపోతావు, నీ పాదాలు, నీ హార్ట్ పాపంలో పడిపోయే అవకాశము ఉంది. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ ఒక్క వాక్యం చదవండి, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని పెరికి నీ వద్ద నుండి పారివేము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నేను అభ్యంతరపరిచిన ఎడ్ల దాన్ని నరికి నీ వద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుటకు నీకు ప్రయోజనకరము కదా. కనుక అవసరమైతే దేన్నైనా త్యాగం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. సో దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మన ఆశల్ని, మన కోరికల్ని మనం చంపుకొని, నువ్వు నీ కట్టుకున్న భార్యకు, నువ్వు కట్టుకున్న నీ భర్తకి నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి, నమ్మకంగా నువ్వు ఉండాలి. నీ భర్త శాడిస్ట్ అయినా, నీ భర్త పిచ్చోడైనా, నీ భర్త నీకు సంతోషంగా ఉండకపోయినా, నువ్వు పెళ్ళిలో నువ్వు తీర్మానం చేసుకున్నావు, నిర్ణయించుకున్నావు, జీవితకాలం అంతయు ఆమె మరణించే వరకు, నువ్వు మరణించే వరకు నీవు ఆమెతోనే నువ్వు కాపురం చేయాలి. మ్యారేజ్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? 1 man 1 woman ఫర్ అ లైఫ్
టుగెదర్ ఇస్ మ్యారేజ్. ఒక పురుషుడు ఒక స్త్రీ జీవితకాలం అంతా ఒకటిగా ఉండుటే మ్యారేజ్. అబ్రహాం ఎంతకాలం బతికాడు చెప్తారు ఎవరైనా ఇక్కడ? 175 బ్రతికాడు. కానీ ఒక భార్య కాదు, చాలామంది భార్యలు ఉన్నారు. అబ్రహాం మనవడు పేరు చెప్తారా? అబ్రహాం మనవడు యాకోబు ఎంతకాలం బతికాడు చెప్తారా? 147. చెప్పండి, చాలా తక్కువ. ఎందుకంటే ఒక భార్య కాదు, నలుగురు ఉన్నారు. కానీ అబ్రహాంకి యాకోబుకి మధ్యలో ఒకడు ఉన్నాడు, ఇస్సాక్. ఎంతమంది భార్యలు ఇస్సాక్కి? ఒక్క భార్యే. ఎంతకాలం బతికాడు? 180. అబ్రహాము కంటే యాకోబు కంటే ఎక్కువ కాలం బతికాడు. ఈరోజు నీ భార్య విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్త విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా? ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఫోన్ పెట్టే. మా ఆయన గారు వస్తారు, మాట్లాడతారు, కానీ ఆపే. చాటింగ్లు, ఫేస్బుక్ మెసెంజర్స్ తెలియకుండా చేయొద్దు. అలా చేస్తే నీ ఒడిలో యాటమ్ బాంబు పెట్టుకున్నట్టే. ఆ బాంబు ఎప్పుడైనా పేలిపోవచ్చు. దానివల్ల నీ జీవితమే కాకుండా నీ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా నాశనం అయిపోద్ది. కొత్త సంవత్సరం విషింగ్ యూ ఏ జాయ్ఫుల్ అండ్ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలంటే యథార్థంగా ఉండండి, గర్వాన్ని విడిచిపెట్టండి. డబ్బు విషయంలో డబ్బుని ప్రేమించకండి, దేవుని ప్రేమించండి. డబ్బుని కాదు ప్రాముఖ్యంగా ఎంచుకోకండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. దేవుడికే ప్రాధాన్యత ఇవ్వండి. 4వది సెక్స్ విషయంలో మీరు నమ్మకంగా ఉండండి. ఇక వేరే వాళ్ళతో ఎంతవరకు తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడండి. నీ భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ 100% ఇవ్వు. నీ భర్తకి ఇవ్వాల్సిన ప్రేమ 100% ఇవ్వు. నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండు, నీ భర్త విషయంలో నమ్మకంగా ఉండు. ఒక హ్యాపీ ఫ్యామిలీగా మీరు ఉండండి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే 2026 కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. నమ్మినలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి లేచి నిలబడతారా? తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈరోజు అద్భుతమైన సందేశాన్ని మాకు మీరు ఇచ్చారు. ఎన్నో లోతైన విషయాలు మాతో మాట్లాడారు కనుక మా జీవితాన్ని మేము సరి చేసుకుంటున్నాం. ఎవరు కదలకండి అటు ఇటు. ఇంత మంచి మాటలు విని మీరు తీర్మానం చేసుకోకపోతే కొత్త సంవత్సరంలో ప్రయోజనం లేదు. అందరూ కళ్ళు మూసుకోండి. గాడ్ స్టోరీ చెప్పే పిల్లలు ఫ్రంట్కి రండి. మిగతా వాళ్ళందరూ కూడా అటెన్షన్లో మీరు అందరూ ఉండాలి. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ అంతరాత్మతో మాట్లాడుకోండి. నేను యథార్థంగా జీవిస్తున్నానా? నేను యథార్థంగా నేను ఉంటున్నానా? రెండవదిగా, నన్ను తగ్గించుకుంటున్నానా? నన్ను నేను హెచ్చించుకుంటున్నానా? ఏ విషయంలో మనలో గర్వం ఉందా? విడిచిపెడదాం. మూడవది, ధనం. నువ్వు ధనమును ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమించు. నేను రాసిస్తున్నాను, నీకు డబ్బు లోటు ఉండదు. దావీదు అన్నాడు, నేను పిల్లవాడినే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని ఉంటిని. నీతిమంతులు విడవబట్టగా వారి సంతానము భిక్షమిత్రుడుగా నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు. నీకు ఎప్పుడు దేవుడు లోటు చేయడు. నీ మనస్సు డబ్బు మీదకి వెళ్ళిందా అన్ని పోగొట్టుకుంటావు. నాలుగోది, నీకు ఇచ్చిన భార్య అందు, నీకు ఇచ్చిన భర్త అందు, అలాగే పెళ్లి కానివారు దేవుడు నీకు ఇచ్చే సాటి అయిన సహాయం వరకు ఎవరిని ఆశింపక నమ్మకంగా మీరు ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, మహిమ గల దేవుడు నాయన, మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికే మీకు వందనాలు. కొత్త సంవత్సరం దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలంటే, అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉండాలి అంటే, సంతోషకరమైన సంవత్సరంగా ఉండాలంటే యథార్థంగా ఉండమన్నారు, నమ్మకంగా ఉండమన్నారు. డబ్బు విషయంలో, మా పార్ట్నర్ విషయంలో నమ్మకంగా ఉండమన్నారు. గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకోమన్నారు. ఈ 4 మేము కలిగి ఉండడానికి సహాయము చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే నిలబడి ఉంటుండగా కొంతమంది రాత్రి వాగ్దానాలు తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. వారు వాగ్దానాలు తీసుకోవాలి. పిల్లలతో పాటు మేము కూడా క్వైర్ వారు వస్తే పాట పాడుతాం. ఒకవేళ కవర్స్ ఇవ్వండి త్వరగా.